అమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. అమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ. స్వామివారికి సమర్పించబడేటువంటి పుష్పాలు ఉన్నాయి కదా, అమ్లాన అంటే వాడనివి, హృష్యత్ అంటే చాలా మనసుకు ఆహ్లాదకరమైనవి, హృదయంగమైనవి. అమ్లాన హృష్య అవనీతల కీర్ణ పుష్పవు. ఈ పుష్పాలు స్వామివారికి సమర్పించిన తరువాత ఆ పుష్పాలు వెదజల్లబడినాయి. ఎక్కడంటే భూమి అంతటా కూడా. అవనీతల కీర్ణ పుష్పవు శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవు. అంటే ఇక్కడ ఆ పుష్పాలు ఏంటి అంటే రెండవ పాదంలో కాస్త ఒక మలుపు తీసుకుంది శ్లోకం. శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవ్. ఆ వెంకటాద్రి శిఖరానికి ఆభరణములుగా అయిపోయిన పుష్పాలు ఏంటి? స్వామివారి పాదములే. శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవు ఆనందితాఖిల మనోనయనౌత వైతౌ. ఆనందాన్ని కలిగిస్తున్నాయంట అఖిల జనులకు. మనోనయనౌత వైతౌ, మనసుకు ఈ నయనములకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఆ పుష్పాలేంటి? స్వామివారి యొక్క పాదములు. శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే. తిరుమలకు పుష్పమండపము అని పేరు. అక్కడ సమర్పించబడుతున్న పుష్పాలు మన మనస్సులే. ఆ పుష్పమండపం. స్వామి పుష్ప అలంకార ప్రియుడు. ఎన్ని టన్నుల పుష్పాలు వాడబడతాయో స్వామివారి సేవలో నిత్యము అనేక పుష్పాలు, మల్లెలు, గులాబీలు, నూరు వరహాలు, అలాగే ధవనము, తులసి, ఇటువంటి పత్రములు అనేకం వాడబడతాయి. స్వామివారి యొక్క ఆ యొక్క దివ్యమూర్తికి ఎన్నెన్ని రకాల సేవలు జరుగుతాయో అటువంటి ఆ పుష్పమండపమైన తిరుమలను ప్రశస్తిస్తున్నారు ఇక్కడ. కానీ ఒక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే, అక్కడ తిరుమలలో ఒక నియమం ఉంది. ఎవరు కూడా శిరస్సులో పుష్పములను ధరించరాదు. ఇది అక్కడ ఉన్న కట్టుబాటు. దీన్ని కూడా గౌరవిద్దాం. స్వస్తి.